క్లుప్తంగా ఆలోచన చేద్దాం. రోమి అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం కొత్త నిబంధన పుస్తకంలో 117వ పేజీ. ఇక్కడ నుండి కిందికి 117వ పేజీ. ఎన్ని పేజీలు ఉంటాయి? అపోస్తుల కార్యముల గ్రంథం అధ్యాయం 14, ఈ వైపు నుంచి 117, ఈ వైపు నుండి 117వ పేజీ, 117వ పేజీ, 14వ అధ్యాయం 7వ వచనం నుండి 18 వచనాలు. 117వ పేజీలో 14వ అధ్యాయము 7వ వచనము నుండి 18 వచనాలు చదివి వినిపిస్తాను. 7 నుంచి 18, 14వ అధ్యాయం 7 నుంచి 18 వచనాలు. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూను పద్నాలుగు 7వ వచనం నుండి అవుతున్నాను చూడండి. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూను నడవలేక కూర్చుండి యుండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసము ఉండెనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. 11వ వచనం. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూసి లుకేనీయ భాషలో దేవతలు మనుష్య రూపము తాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యూపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగికి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. 13వ వచనం. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యూపతి యొక్క పూజారి ఎడ్లను పూలదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. 14వ వచనం. అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని సమూహములో చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును, ఫలవంతమైన ఋతువులను దయచేయుచు, ఆహారం అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములు నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. వారిలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసము ఆయను. ప్రార్థన చేసుకుందాం.
సర్వాధికారి చదవబడినటువంటి వాక్య భాగాన్ని దీవించండి. క్లుప్త సమయాన్ని మాకు దీవెనకరంగా ఉంచి నడిపించండి. మీరు మాతో మాట్లాడండి. యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగం నేను మళ్ళీ చెప్తున్నాను. అపోస్తల కార్యముల గ్రంథం అధ్యాయము 14 7వ వచనము నుండి 18 వచనాలు కలిగినటువంటి వాక్య భాగాన్ని మనం చదివినాం. లుస్త్రా అనేది ఒక పట్టణం అండి. కరీంనగర్ ఎలాగ పట్టణమో, కొర్ట్ల ఎట్లా పట్టణమో, జగిత్యాల ఎట్లా పట్టణమో, మంచిర్యాల ఎట్లా పట్టణమో, నిర్మల్ ఎట్లా పట్టణమో, ఆదిలాబాద్ ఎట్లా పట్టణమో, సంగారెడ్డి ఎట్లా పట్టణమో, అలాగే లుస్త్రా అనేది కూడా పట్టణం. పాలస్తీనా దేశంలో లుస్త్రా అనేది ఒక పట్టణం. ఆ పట్టణం మొత్తములో ఒక వ్యక్తి ఉన్నాడు. ఒకడు ఉండెను అని చెప్పాడు. ఎలాంటి వాడు ఉండెను? 7వ వచనం, బలహీన పాదములు గల ఎందరో ఉండిరి కాదు. ఎందరు ఉండిరి చెప్పండి? ఒకడు ఉండెను. ఎక్కడ ఉండెను? లుస్త్రాలో. వెరీ గుడ్. ఎక్కడ ఉండెను? లుస్త్రాలో ఉండెను. ఎప్పటి నుండి ఉండెను ఈ బలహీన పాదములు? పుట్టినది మొదలుకోనండి, బై బర్త్. పుట్టినది మొదలుకొని ఏ పాదాలు ఉన్నాయి చెప్పండి? బలహీన పాదాలుండి అప్పుడప్పుడు నడుచుచూ ఉండేను అని ఉంది కదండి. అందరు చదవండి, అదే వచనం చదవండి. ఎన్నడూ నడవలేక ఏమయ్యాడు చెప్పండి? కూర్చుండి ఉండెను. అంటే వివరణ కంప్లీట్ ఉందండి. పాదాలేమో బలహీనమైనవి, ఎన్నడూ కూడా, అందరు చెప్పండి, ఎన్నడూ కూడా నడవలేదు. ఏమయ్యాడు? కూర్చుని ఉన్నాడు. వెరీ గుడ్, మంచిగా చెప్తున్నారు. ఇప్పుడు 8వ వచనానికి 9వ వచనానికి రండి. అతడు పౌలు మాట్లాడుట వినెను. ఫస్ట్ వినేది కావాలి, అర్థమైందండి? పౌలు మాట్లాడుట విన్నాడండి. నీ జీవితంలో ఒక కార్యము జరగాలి అని అంటే నువ్వు మొట్టమొదటి చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి చెప్పండి? అందరూ చెప్పండి. వినాలే. వినుట ద్వారా ఆయనకి ఏం జరిగింది చూడండి. అతడు పౌలు మాట్లాడుట వినెను. ఆ పౌలు అతని వైపు తేరి చూశాడండి. స్వస్థత పొందడానికి అతనికి ఏముంది? ఎట్లొచ్చింది విశ్వాసం? ఎట్లొచ్చిందండి? పౌలు చెప్పిన మాటలు వింటున్నాడు. స్వస్థత పొందాలనేది ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. నేను స్వస్థత పొందాలి, నేను ప్రభు అయిన యేసుక్రీస్తు మాటల ద్వారా వాటిని విన్నప్పుడు నేను స్వస్థత పొందుతాను అనేది ఏంటి చెప్పండి? విశ్వాసం. ప్రభు కార్యము మన జీవితంలో జరగాలి అని అంటే మన జీవితంలో ఏముండాలంటే ఆయన పట్ల మనకేముండాలి చెప్పండి? విశ్వాసం. ఏముండాలి చెప్పండి? విశ్వాసం. ఈ విశ్వాసం పెరగాలి, ఈ విశ్వాసం అభివృద్ధి కావాలి, ఈ విశ్వాసం ఎంకరేజ్ కావాలి అని అంటే దేవుని వాక్యాన్ని చదవాలి. వినండి, దేవుని వాక్యాన్ని వినాలండి. సరే, ఇప్పుడు 10వ వచనం చూడండి. పౌలు చెప్తున్నాడు, నీ పాదములు మోపి నీవు సరిగా నిలువు. ఎవరి పాదాలు మోపాలి? పౌలు పాదాలు కాదు. ఎవరి పాదాలు మోపాలి చెప్పండి? ఎవరైతే బలహీన పాదాలు కలిగి ఉన్నారో, ఎవరైతే పుట్టిన నుండి నడవలేదో, ఎవరైతే ఒకే చోట కూర్చుని ఉన్నాడో, ఎవరైతే ప్రభు మాటలు విన్నాడో, ఎవరైతే ప్రభునందు ఏముంచినాడు? విశ్వాసం ఉంచినాడో,
ఆ వ్యక్తి చేయవలసిన పని ఏంటంటే పాదములను మోపి ఎట్లయితే అట్లా నిలువు కాదు. అందరు చూసి చదవండి, వచనం చూసి చదవండి. నీ పాదములను మోపి ఎట్లా నిలువు, సరిగా. ఎట్లా నిలవాలి చెప్పండి? సరిగా నిలువమని రాసి ఉందండి. దేవుని సన్నిధిలో నిలబడే వ్యక్తి, మళ్ళీ చెప్తున్నాను, ఎట్లయితే అట్లా నిలుచుండడానికి వీలు లేదు. ఎంత చక్కటి వాక్యం ఉందండి. నీ పాదములు మోపు, నీవు సరిగా నిలువుము అని చెప్తున్నాడండి. అయితే బిగ్గరగా చెప్పినప్పుడు 11 కంటే ముందు ఏమని చెప్పండి. అప్పుడు అతడు గంతులు వేసి ఏం చేశాడు చెప్పండి? నువ్వు నిలిస్తే గంతులు వేస్తావు, నిలిస్తే ఏమవుతావు? నడుస్తావండి. ఎట్లా నిలిస్తే? సరిగా. ఎట్లా నిలవాలి చెప్పండి? సరిగా నిలవాలి. ఒకటి విశ్వాసం అనే కార్యం జరిగింది. ఈ విశ్వాసి దేవుని ఎదుట ఎట్లా నిలవాలి చెప్పండి? సరిగా. ఇప్పుడు అతడు ఆనందముతో ఏం చేస్తున్నాడు చెప్పండి? గంతులు వేస్తున్నాడు. ఇప్పుడు నడవసాగుతున్నాడండి. ఇక 11, 12 వచనాల్లో జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూసిండండి. ఈ జనులతోనే ఎప్పటికీ బాధ. జన సమూహం ఎవరిని చూసిండ్రు? అసలు నడలేనుడు నడుస్తున్నాడు, కూర్చున్న వ్యక్తి నడుస్తున్నాడని నడిచిన వాని చూడల్లా ఈ నడిపించిన వ్యక్తులను చూస్తున్నారు. ఇది తప్పు. చూడండి, జన సమూహం పౌలు చేసిన దాన్ని చూసి లుకేనియా భాషలో దేవతలే ఎవరట? పాపం వీళ్ళు మనుషులు, ఈ మనుషులకి ఏమవుతుందో ఏం కథను చూడండి. దేవతలే ఎలా రూపం వేసుకున్నారట? మనిషి రూపం వేసుకొని మన దగ్గరికి వచ్చిండ్రు. వీళ్ళు మనుషులు కాదు దేవతలు అంటున్నారండి. ఇదేం బుద్ధి అని డైరెక్ట్ ఏం చేసిండ్రంటే బర్నబాకేమో ద్యూపతి అని పేరు పెట్టిండ్రు. బృహస్పతి కింద అక్షరాల్లో బృహస్పతి అని ఉంటుందండి. ఏమనుంది? ద్యూపతి అని పేరు పెట్టారు. పౌలేమో బాగా వాక్యం చెప్పిండు గనుక అతనికి ఏమని పేరు పెట్టిండు? హెర్మే అనే పేర్లు పెట్టిండ్రండి. ఇక అంతటితో ఆగుతలేరు. 13వ వచనం. పట్నంకి ఎదురుంగున్న ద్యూపతి యొక్క ఆలయం ఉంది కదా, ఆ ద్యూపతి యొక్క ఆలయంలోకి ఎడ్ల పూజారి వచ్చి ఎడ్లను తీసుకొని వచ్చాడు, పూలదండలను తీసుకొచ్చిండండి. ఇదేం పని? పూలదండలు వాళ్ళకి అర్పిద్దాం, పూలదండల మెడలేద్దాం, ఎడ్లని వాళ్ళ పాదాల దగ్గర కోద్దాం. ఇదండి వీళ్ళు నేర్చుకున్న భాష. ఎట్లన్నా వేసి మళ్ళా మునుపటి స్టైలే. ఏ స్టైల్ చెప్పండి? వినలేనివాడు విన్నాడు, నిలవలేనివాడు నిలిచాడు, నడవలేనివాడు నడిచాడు. దేవుని మహత్యమును కొనియాడాలి కానీ ఈ అచ్చునోళ్ళు సామాన్యులు కాదు. మంచి వాక్యం చెప్పుట వల్ల మావోడు ఎన్నడు నడునోడు ఎలా నడుస్తున్నారు గనక ఎక్కడో దేవుళ్ళు లేరురా, అసలు వీళ్ళే దేవుళ్ళు రా. ఎవరు దేవుళ్ళు? చివరికి పూజారి ఒకటికి అనుకున్నాడు, లోపల దండలు అయితే రెడీగా ఉన్నాయి. ఏవి రెడీగా ఉన్నాయి? పూల దండలు రెడీగా ఉన్నాయి. ఎట్లు ఎదురుంగున్నాయి. దండలేమో మెడలేద్దాం, వాళ్ళకేమర్పిద్దాం? బలి అర్పిద్దామని అంటున్నారండి. సరే, 14వ వచనం.
అపోస్తులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విన్నారండి. ఈ సంగతి విని తమ వస్త్రాలు ఇంపుకుంటున్నారు. మాకు మంచి నచ్చింది ఘనత, మా మెడలో బాగా దండలెత్తుండ్రు, మాకు బలులు అర్పిస్తుండ్రు అని సంతోషపడల్లా, సంతోషపడద్దా? ఏనోళ్ళు ఏమెత్తుండ్రు, దండలు ఎత్తుండ్రు, ఎట్లకెట్లు తీసుకొచ్చి మా దగ్గర బలి అర్పిస్తున్నారు. మేము గొప్పోళ్ళం కదా అనుకోవాలనుకోవద్దా? ఎందుకు వీరు పిచ్చి పట్టినట్టు చేస్తుండ్రని ఈ బర్నబా పౌలు ఏం చేస్తున్నారు? వాళ్ళ వస్త్రాలను చింపుకుంటున్నారు. ఏమని చెప్తున్నారు చూడండి, అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం అనుసరించి మేము ఎవరం చెప్పండి? నరులము కానీ దేవతలం కాదు, దేవుళ్ళం కాదండి. మన ద్వారా ఎంత గొప్ప కార్యాలు జరిగినా, ఈ వచనం కాడ గుర్తుంచుకోండి, మనం ఎవరం? నరులమే కానీ దేవుళ్ళము కాదు, దేవతలం కాదు అనేది గ్రహించాలండి. ఇప్పుడు దేవుని గురించి చెప్తున్నాడు చూడండి. ఇక 15వ వచనంలో, మీరు వ్యర్థమైన వాటిని అట్లనే పట్టుకోండి అని రాసిండండి. వ్యర్థమైన వాటిని మునుపు కొన్ని తక్కువ పట్టుకున్నారు, ఇప్పుడు కొంచెం ఎక్కువ పట్టుకున్నారు అని అన్నాడా? వ్యర్థమైన ఇన్ని రోజులు మీరు అనుసరించిన వ్యర్థమైన వాటిని ఏం చేయమన్నాడు చెప్పండి? ఏం చేయాలి? విశ్వాసం ఉంచిన వాడు, సరిగా నిలిచిన వాడు, అర్థమైందండి, గంతులేస్తూ దేవుని మహిమ కొరకు వచ్చిన వాడు మునుపున్న వాటిని మళ్ళీ పట్టుకోవాలా, విడిచిపెట్టాలా? మీరు వ్యర్థమైన వాటిని ఏం చేయండి? విడిచిపెట్టండి. బైబిల్లో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, వ్యర్థమైన వాటిని ఏం చేయాలి చెప్పండి? విడిచిపెట్టాలి. మీరు వ్యర్థమైనటువంటి వాటిని విడిచిపెట్టి, ఆకాశం చేసిన వాడు, సముద్రమును చేసిన వాడు, అందులో ఉన్న సమస్తమును సృష్టించిన జీవము గల దేవుని వైపు మీరు తిరగాలండి. వాటిని విడిచిపెట్టాలి. జీవము గల దేవుని వైపు ఏం చేయాలి? తిరగాలండి. తిరుగుట అంటే ఏంటి చెప్పండి? తిరుగుట, ఒక మాట చెప్పండి. తిరుగుట అంటే 30 డిగ్రీలు తిరగల్లా. 30 తర్వాత వచ్చేదేంటి? 60 డిగ్రీలు తిరగల్లా, 90 డిగ్రీలు తిరగల్లా, 120 డిగ్రీలు తిరగల్లా, 180 డిగ్రీలు తిరగల్లా, 360 డిగ్రీలు తిరగల్లా. నువ్వు 30 డిగ్రీలు తిరగకు, 60 డిగ్రీలు తిరగకు, 120 డిగ్రీలు కూడా తిరగకు, 180 డిగ్రీలు తిరగకు. 180 కలిపితే ఎన్ని అవుతాయి? దీర్ఘవృత్తం. ఒకటి ఇట్లా పెట్టి దానికి పెన్సిల్ పెట్టి ఏం చేస్తావు చెప్పండి? ఏం చేస్తావు? ఎన్ని డిగ్రీలు? 300. ఇంత కూడా దింపద్దు అనుకుంటే ఒక బిల్లకు బిల్లు ఇట్లా పెట్టి ఏం చేయి? చుట్టుకి తిరిగేది యేసు ప్రభు దగ్గర తిరిగేది. నేను 10% తిరుగుతా, నేను 20% తిరుగుతా, నేను 30% తిరుగుతా, నేను 40% తిరుగుతా కాదండి. మళ్ళీ ఇక్కడ 100% కూడా కాదు, 360 డిగ్రీలు తిరగాలండి. ఏంటి సూర్యకుమార్ కొడతారా? 360 తిరుగుతారా? ఎట్లా తిరుగుతాడు చెప్పండి? వెనకొచ్చింది వెనకకి కొడతాడు, పక్కకి వచ్చింది పక్కకి కొడతాడు, మిడల్ వచ్చింది మిడల్ని కొడతాడు, హాఫ్ వికెట్ మిడ్ వికెట్ మీద కొడతాడు, స్క్వేర్ కట్టు కొడతాడు, తర్వాత వెనకకి వచ్చింది, అర్థమైందండి, స్వింగ్లో కొడతాడు, హాఫ్లో కొడతాడు. అట్లా ఎన్ని డిగ్రీలు తిరగాలి చెప్పండి ప్రభు దగ్గరికి వచ్చేవాడు? ఎన్ని డిగ్రీలు? కళ్ళు మూసుకోండి. నువ్వు ఎన్ని డిగ్రీలు తిరిగినావు ఇప్పటి వరకు? ఏం మారింది నీకు? అక్కడ కూకున్నది అక్కడనే నువ్వు సరిగా నిలబడే పరిస్థితి లేదు, లేసే పరిస్థితి లేదు, గంతులు వేసే పరిస్థితి లేదు. పోనీ ఈ వేస్తున్న మనం, ఇంకొకటి ఏంటంటే వేస్తున్నటువంటి మనం ఎట్లుండాలి అంటే, వ్యర్థమైన వాటిని ఒకసారి కళ్ళు మూసుకోండి ఏమేమి విడిచిపెట్టినాం?
అన్ని కనబడుతున్నాయి కానీ నీ కన్నల్లా ఏది విడిచిపెట్టలేవు. నీ కళ్ళు మూసుకో. దేవుని దగ్గరికి వచ్చింది ఖాయం, ఏది విడిచిపెట్టలేదండి. మీరు వ్యర్థమైనటువంటి వాటిని విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు ఏం చేయాలి? తిరగాలండి. దేవుని వైపు తిరగాలి. ఒక 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 కమాండర్ అంటే అబో సౌదాన్ అంటాడండి, విశ్రామ్ అంటాడు. లెఫ్ట్ టర్న్ అన్నప్పుడు ఎటు తిరగాలి? రైట్కి తిరగాలి కదా. దైనే మూట్ పీచే మూడ్ అంటాడండి. ఆన్ యువర్ మార్క్ ఆన్ స్టేట్ గో అంటాడండి. దేవుని వైపు తిరుగుట అనేది అతి సామాన్యమైనటువంటి విషయం కాదు ప్రభునందు ప్రియులారా. దేవుని వైపు తిరిగిన వ్యక్తి తిరగకంటే ముందు 3 చేయాలి. ఫస్ట్ పాదమును సరిగా మోపాలి. ఎట్లా మోపాలి చెప్పండి? మనం నిలబెట్టేటి ఏంటి చెప్పండి? చేతులు కదా. మెడ, అసలు మనం నిలబెట్టేది మెడ కదా. నడుమ, ఈ వలయమా, ఒక్కోడు అన్నాడండి, నేను ఈ మధ్యలో చూసినాను, ఇక్కడ ఉందిరా శక్తి టన్నుల కొద్ది అన్నాడు. ఇక్కడ టన్నుల కొద్ది శక్తి. మీకు ఇంక అర్థం కాలే, మీకు అర్థం కాలేదు. అర్థం చేసుకోండి. టన్నుల కొద్ది శక్తి ఎక్కడుంది? అసలు నీకు పాదాలు నిలవడకపోతే ఈ ఇక్కడ ఉన్న శక్తి ఏం చెప్తుందండి? ఏం చేయదు. అసలు ఎక్కడ నిలవాలి చెప్పండి? పాదాలు మోపి సరిగా నిలవాలండి. ప్రభువు దగ్గరికి వచ్చే ప్రతి వ్యక్తి, ప్రభువును నమ్మిన ప్రతి వ్యక్తి, ఇప్పుడు నీకు అర్థం కావాలి. యూ మస్ట్, అర్థమైందండి? నీ పాదాలను కరెక్ట్గా మోపాలండి. అసలు అంత బరితిని ఎత్తాలంటే, మళ్ళీ ఒక మాట, నేను అంత బరితిని ఎత్తాలంటే నీ చేతులు అనుకుంటున్నావు ఇక్కడున్న 25 కిల్ల, ఇక్కడున్న 25 కిల్ల తాడును ఇట్లా 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 అన్నా, ఇట్లా ఇట్లా అన్నా, ఇక్కడున్న 50 కిల్లు, ఇక్కడున్న 50 కిల్లని ఇట్లా పట్టు ఇట్లా అన్నా, ఇక్కడ ఉన్న 60 కిల్ల ఇక్కడ అన్నా, ఇక్కడున్న 80 కిలో ఇట్లా, ఇవేవి రెడై ఇట్లా అన్నావు కానీ అవి అక్కడ పని చేస్తాయి. అసలు నువ్వు నిలబడాలంటే ఫస్ట్ నీకు ఏవి ఆగాలి? ఏవి ఆగాలి? అవి మందిరంలో ఆగాయి కదా నీ పాదాలు. మళ్ళా గుర్తుంచుకోండి. నేను అత్తాను కానీ ఎక్కడ ఆగడం లేదు చెప్పండి? మందిరంలో పాదాలు ఆగడం లేదు. మన పాదాలు ప్రభునందు ప్రియుల సరిగా మోపాలండి. దీనికి నేను చెప్పలే, ఎత్తాలంటే ఇవన్నీ కాదండి. ఫస్ట్ నువ్వు నిలిచిన తర్వాత పాదాలు చెప్పాలి, కొంచెం అంగుతున్నా అని చెప్పాలి. అప్పుడు ఆ పాదాలు అంటే నీ నడుము మంచిగా పెట్టుకుంటాయి. ఇప్పుడు చేతులను ముంగటి కాని అంటే కిందికి అంకు అంటారు, ఇట్లా పట్టంటారు. పాదాలను కిందికి రన్ను అంటారు. బలం ఇక్కడికి తీసుకొచ్చుకో అంటది. భుజాలను పైకెత్తంటది. అమాతంగా లేపురు అంటది. ఇవన్నీ లేపింది ఏంటిది చెప్పండి? లేపింది ఏంటిది? పాదాలండి. నీ పాదాలు చక్కగా లేనప్పుడు నువ్వు ఏ పరిధి ఎత్తలేవు. అటున్న ఎద్దును కానీ అటున్న దేన్ని కానీ ఆపాలంటే ఫస్ట్ ఎన్నుకున్న ఇక్కడ టన్నుల కొద్ది శక్తి కదా, మళ్ళీ తప్పు వేయకుండ్రి. ఇక్కడున్నది వెనకకు దాన్ని, ఇక్కడున్న కాలు ముందటికి దాన్ని బలం ఇక్కడ తీసుకొచ్చుకొని ఇట్లా పట్టాలండి. అసలు ఇవి పట్టండి. నువ్వు ఇక్కడ ఎంత అన్నాను ఎటు పడతావు చెప్పండి? ఫెల్ డౌన్. నువ్వు ప్రభు దగ్గర నిలాలంటే ఫస్ట్ నీ పాదాలు ప్రభు దగ్గరికి రావాలా రావద్దా? ఎక్కడ రావాలి? ప్రభు దగ్గరికి రావాలి. ఎందుకు నేను ఇంత ఉచ్చారణతో చెప్తున్నానంటే, ప్రభునందు ప్రియులారా, నువ్వు వాక్యం చదవాలన్నా నీ పాదాలు అవసరం. నువ్వు ప్రార్థన చేయాలన్నా నీ పాదాలు అవసరం. ప్రభు దగ్గరికి రావాలన్నా పాదాలు అవసరం.
దేవుని వాక్యంలో ఏమున్నాడంటే, నీ వాక్యం, అందరు చెప్పండి, నీ వాక్యం నా పాదములకు, నువ్వు నిలాలంటే, నువ్వు నడవాలంటే, నువ్వు వంగాలంటే, మేము నడిపిస్తే నువ్వు నడిచేటోనివి కాదండి. నేను నడిపించేది ఏంటి చెప్పండి? ఏం నడిపించాలి? వాక్యం నడిపించాలండి. మన పాదాలను నిలిపేది ఏంటి చెప్పండి? దేవుని, అందరు చెప్పండి, దేవుని వాక్యం అండి, దేవుని కృప. ఇప్పుడు మాకు అద్దాలచ్చి అవుతున్నామండి. మీ కళ్ళకు ఎంత చక్కగా దేవుని వాక్యం కనబడుతుంది. పరీక్షలు రాగానే ఆగమాగమై ఆపు పుస్తకమును పటపటి ఎదివెత్తున్నవే, చదివింది కొంచెమన్నా అత్తే పాస్ అయితేనే అభిమానం ఉంటుంది, ఆలోచన ఉంటుంది. దేవుని వాక్యాన్ని ఏంటి చెప్పండి? దేవుని వాక్యాన్ని చదవడం పెట్టుకోనండి. నాకు తెలిసిన ఒక భక్తుడు అన్నాడు, 100 సార్లు చదివి, ఒకసారి చెప్పండి ఎన్నిసార్లు? గత 15 సంవత్సరాల నుండి లెక్కించుట బంద్ చేసినాను అన్నాడు. చదివి మొదటి పేజీ నుంచి ఎక్కడి వరకు? చివరి పేజీ వరకు ఎన్నిసార్లు చదివి? 100 సార్లు చదివి గత 15 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఎన్నిసార్లు చదివినా ఇక ఏం చేసినాను? లెక్క పెట్టడం మానివేసినాను అన్నాడండి. ఒక గొప్ప సేవకుడు భక్సింగ్ గారు అన్నాడు, మోకాళ్ళ మీద 200 సార్లు చదివిన. దేని మీద? మళ్ళీ ఒకసారి చెప్పండి, దేని మీద? మోకాళ్ళ మీద. ఈ మధ్యలో బాంబేలో ఉన్న నాకు తెలిసిన ఒక సేవకుడు చెప్పాడు, నేను ఉద్యోగం చేస్తూ ఉద్యోగం చేస్తూ 30 అధ్యాయాలు 40 అధ్యాయాలు ఒక రోజుకు చదివినాను అన్నాడండి. ఎన్ని అధ్యాయాలు? 30 అధ్యాయాలు, 40 అధ్యాయాలు. నాకు తెలిసిన ఒక స్నేహితుడు, ఆయన ప్రసంగికుడు కాదు, ఏం కాదు. ప్రభు అంటే నాకు అర్థమైంది, 5 రోజులు మంచం మీద, ఆదికాండము నుండి ఎన్ని రోజులు? దేని మీద? మంచం మీద బైబిల్ అంతా చదివినాను అన్నాడు. నమ్మినాను, ఇవన్నీ మాటలు నమ్మినాను. అట్లయితే మనల్ని ప్రభులో నిలిపేది ఏంటి చెప్పండి? దేవుని వాక్యం. మళ్ళీ ఒకటి చెప్తున్నాను, ప్రేమానందము కానీ ఎవరో గొప్ప సేవకుడు కానీ చెప్పిన వాక్యము నీలో ప్రభావితం చేస్తుంది, కానీ నిన్ను సంపూర్ణంగా నిలబెట్టలేదు. నా స్వరం వినబడుతుందా? ఎవరో ఒకరు చెప్పినటువంటి, దైవ సేవకుడు చెప్పినటువంటి వాక్యం నీలో ఇన్స్పిరేషన్గా, ప్రోత్సాహకరంగా నిన్ను టర్న్ చేస్తుంది, కానీ ప్రభావవంతమైనటువంటి జీవితం నీకు ఎప్పటికీ ఆ ప్రసంగం ఇవ్వలేదు. మళ్ళీ మీకు అందరికీ వినపడదా? ఆ ప్రసంగం నీకు ప్రభావవంతమైన జీవితం ఇవ్వలేదు. నీవు చదివిన వాక్యం, మళ్ళీ వినండి చెవులు వేసుకొని, నువ్వు చదువుతున్న వాక్యం, నువ్వు చదువుతూనే ఉన్నటువంటి వాక్యం నిన్ను ప్రభావవంతంగా ఏం చేస్తుంది చెప్పండి? మారుస్తుంది. అట్లయితే ఏం చేద్దాం మనం? యెషయా గ్రంథం ఒకటి చూడండి. యెషయా గ్రంథం అందరు తీసుకోనండి, నేను 1-2 మాటలు చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం చూడండి. పేజీ నెంబరు 596 596. ఇది కూడా చక్కగా చూడండి.
34వ అధ్యాయం 596 596 34వ అధ్యాయం 34వ అధ్యాయం 34వ అధ్యాయం 16వ వచనం. యెహోవా గ్రంథమును 16వ లైన్. యెహోవా గ్రంథమును అందరు చూడండి వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుడి. నా హృదయపూర్వకంగా మాట చెప్తున్నాను. ఈ మాట నా సంతోషంగా చెప్తున్నాను, ఆనందంగా చెప్తున్నాను. నాకు ఎవ్వరు చెప్పినటువంటి వాక్యము నన్ను ఎక్కువగా బలపరిచినట్లుగా నేను కనుగోలేదండి. మై ఇంటర్నల్ ఫీలింగ్. నేను చదువుతున్న వాక్యం నన్ను ఎంతో ప్రభావవంతంగా, నేను అనుసరిస్తున్నటువంటి, వెంబడిస్తున్నటువంటి, చదువుతున్నటువంటి, ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాక్యం నన్ను దినదినము దాంట్లో మరింత 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 దేవునితో సాన్నిహిత్యమైనటువంటి సంబంధాన్ని కలిగించిందండి. కలిగిస్తూనే ఉంది. యెహోవా గ్రంథమును, మళ్ళీ ఒకసారి కూర్చు చెప్పండి, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోను. ఎంతో గొప్పగా దేవుని వాక్యాన్ని కొంటాం. మళ్ళీ నేను బాధపడుతూ చెప్తున్నాను, దేవుని వాక్యం చదవమండి. దేవుని వాక్యం చదవం. మనం చేసేటువంటి అతి తప్పిదం, లోటు ఏంటంటే ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదవకపోవడం. కీర్తనల గ్రంథంలో చివరిగా ఒక మాట చెప్తాను చూడండి. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనము చదువుతూ కింది దాకా వస్తాను చూడండి. నీవు నియమించిన, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం పేజీ నెంబర్ 460, 19వ అధ్యాయం వచనం 7. యెహోవా నీవు నియమించిన ధర్మశాస్త్రం. ఇది ఏంటండి? ఒకసారి నాకు అయ్యుడండి. దేవుడు నియమించిన, అందరు చెప్పాలి. దేవుడు నియమించిన, మరోసారి చెప్పండి, దేవుడు నియమించిన చూడండి. యెహోవా నీవు నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది. అది చదివితే నా ప్రాణం ఏమైతే చెప్పండి? తెప్పరిల్లుతుందండి. తెప్ప అంటే నేను మళ్ళీ ఇక్కడ ఆగాలి కదా. భయంకరంగా ఎండగుట్టింది. కొడలు తీసుకొని వరి సేలను కోస్తున్నాడండి. ఏం కోస్తున్నాడు? వరి సేలను కోస్తున్నాడు. కింది నుండి డిహైడ్రేషన్, మీది నుండి కింది వరకు డిహైడ్రేషన్ అవుతుంది. చల్లగాలి వచ్చి తెప్ప ఏమొచ్చింది? పౌలు గారు ఏమొచ్చింది? ముగులు తెప్పొచ్చింది. మీదికి ఏమొచ్చింది? ఈ ఉత్తరము నుంచి చల్లగాలి వస్తుంది. అతనికి ఎట్లుంటుంది చెప్పండి? ప్రాణం ఏమైతే చెప్పండి? తెప్పరిల్లుతుందండి. దేవుని వాక్యం చదివితే బిడ్డలారా, కుమారులారా, ప్రాణం ఏమైతే చెప్పండి? తెప్పరిల్లుతుందండి. తెప్పరిల్లుట. 5 రోజులు ఉపవాసం తీసుకునే వానికి చికెన్ పీసులు తీసుకుపోయి ఇవ్వాలి కదా, లేకుంటే నిమ్మరసం తాగిపోయాల. 5 రోజుల ముందు ఏం చేసాడు చెప్పండి? నిరాహార దీక్ష చేసినప్పుడు
మనం వి పార్క్ నుంచి కనీసం ఆయనకు పార్సల్ తీసుకురావద్దా? ఏ రసం తాగిపోయాలి చెప్పండి? ఫస్ట్ నువ్వు తర్వాత పిసురు మింగుదువు కానీ ఫస్ట్ ఏ రసం తాగాలి? నిమ్మరసం తాగాలి. నిమ్మరసం వెంటనే ఏం చేస్తారు? ప్రాణం ఏం చేస్తారు చెప్పండి? తెప్పరిల్లుతుంది. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది నా ప్రాణమును తెప్పరిల్లజేయును. ఆయన శాసనం నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టిస్తుంది. 9వ వచనంలో 8వ వచనం, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయాన్ని చదువుతున్న కొద్ది ఏమైతే చెప్పండి? ఎంత ఎవుతావో అంత ఏమవుతుంది? నీకు సంతోషం వద్దు కదా? ఎన్నన్నా ఎవుతావు. ఇది ఎదవడం నేర్చుకోవాలి. హృదయం సంతోషపరుస్తుంది. ఇంతకంటే ఇక్కడ నేను ఆగలేను కనుక 9వ వచనంకి రండి. యెహోవా ఏర్పరిచిన ధర్మశాస్త్రం నిర్మలమైనది, అది కన్నులకు ఏమిస్తే చెప్పండి? వెలుగునిస్తుంది. 9వ వచనం, యెహోవా యందైన భయం పవిత్రమైనది, అది నిత్యం నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, కేవలం న్యాయమైనవి, అవి బంగారము కంటే విస్తారమైన మేలిమి, బంగారము కంటే కూరది, జుంటె తేనె దారల కంటే ఏంటి చెప్పండి? జుంటె తేనె దారల కన్నా పాట వస్తుంది కానీ వాక్యం చదువు కదా. బంగారము కంటే మేలిమి బంగారం కంటేనండి. నాకు చక్కని పాటలు పాడేటోళ్ళ మీద బాగా కోపం వస్తుందండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను అంటాడు. ఒక్కసారి కూడా వాక్యం తీసి నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఆయన ఏం చేస్తారు? ఎంత మంచి జీవనది ఒక్కొక్కైనా వాడిండండి. జీవనదిని నా మనసులో నన్ను, నా కన్నుల్లో నన్ను, నా చేతుల్లో, నా హృదయములో నైలు నది రివర్ ఎప్పుడు ఎండిపోదండి. నైలు నది రివర్ రాగా ప్రవహింపజేయమయ్యా అంటాడు. నేను ఒకసారి వేదిక దిగిన తర్వాత బ్రదర్ ఎప్పుడన్నా వాక్యం అంత సమయం మనకు నువ్వు పాడిన పాటకు నువ్వు ఎంచుకున్న, నువ్వు తీసుకున్న తాళం ఏంటిది? నువ్వు తగిన సంధి 2-4 అన్నట్టుగా ఉంటే ఎట్లండి? జుంటె తేనె దారల కంటే ఏమంటాడంటే మధురమైనది నీ వాక్యం. దేవుని వాక్యాన్ని చదవడం అనేది ఇంకా నువ్వు ఎంపిక చేసుకోకపోతే ఇంకెన్నేళ్ళకి ఎంపిక చేసుకుంటావు? దేవుని వాక్యం ఎప్పటి వరకు చదవాలి? ఇప్పుడు ఇది ఒక్క పదపరండి. దేవుని వాక్యం ఎప్పటి, అందరూ ఒకసారి చెప్పండి గట్టిగానండి. దేవుని వాక్యం గట్టి చెప్పండి. దేవుని వాక్యం మళ్ళీ చదవండి, మళ్ళీ చెప్పండి. దేవుని వాక్యం ఎప్పటి వరకు చదవాలి? తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రిక 191 అధ్యాయం 4 13వ వచనం. ఇప్పుడు అందరు చెప్పండి, నేను ప్రార్థన చేస్తాను. నేను వచ్చు వరకు దేవుని వాక్యం ఏం చేయమని ఉంది చెప్పండి? చదువుట యందు. ఒక మాట అందరు చెప్పండి. నేను వచ్చే వరకు అంటే ఎవరు వచ్చేంత వరకు? అమ్మా చెప్తలే, ఎవరు వచ్చేంత వరకు? యేసు ప్రభు వచ్చేంత వరకు ఏం చదవాలి చెప్పండి? దేవుని వాక్యం చదవాలి. నేను కూడా ఈ వేదిక మీద నుండి ఒకటి నేర్పుతున్నాను. నాకు వాక్యం చదవడం అంటే చాలా ఇష్టం అండి. వేల కొద్ది ప్రసంగాలు నాకు అవసరమైనా నా జీవితాన్ని ప్రభావితం చేసేది మాత్రం ఏంటి చెప్పండి? వాక్యం అండి. అది ఏ వాక్యం అంటే నేను చదివిన వాక్యం. అందరూ చెప్పండి, నేను చదువుతున్న వాక్యం, నేను చదవబోవు వాక్యం. దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యం వినండి, దేవుని వాక్యం చదవండి.
చదవకపోతే మీరు విశ్వాసములో ఉండలేరండి. ఈ రోజు నుంచి దయచేసి అందరూ మోకరించండి. ఒక చిన్న తీర్మానం, నేను ముగిస్తున్నాను. ఒక చిన్న తీర్మానం. మన కళ్ళు మూసుకోనండి, ఉన్న కాటిని కళ్ళు మూసుకోనండి. ఒక చిన్న తీర్మానం చేసుకోనండి. లుస్రాలో బలహీన పాదములు కలిగినటువంటి ఒక వ్యక్తి పుట్టిననాటి నుండి నడవలేదు ప్రభువా. పౌలు చెప్పినటువంటి మాటలు విన్నాడు. పౌలు అతని వైపు తేరి చూశాడు. స్వస్థత పొందుటకు అతడుకి విశ్వాసం ఉందని గ్రహించినాడు. పౌలు ఒకే మాట చెప్పాడు, నీ పాదములు సరిగా మోపుము, నిలువుము. వెంటనే వాడు గంతులు వేస్తూ నడవసాగాడు. దానిలో నుండి మాకు నేర్పించిన పాఠం, దేవుని వాక్యం వినుట ఎంత గొప్పదో దానికంటే కొన్ని వందల రెట్లు, కొన్ని వేల రెట్లు, కొన్ని కోట్ల రెట్లు వినుట ఎంత ముఖ్యమైనదో దానికంటే శ్రేష్టమైనది వినాలి. అయితే వ్యక్తిగతంగా దేవుని వాక్యాన్ని ప్రతినిత్యం క్రమ ప్రకారంగా చదవాలి. ఈ లోకంలో మేము బ్రతికున్నంత కాలం, ప్రభు వచ్చేంత కాలం దేవుని వాక్యం చదువుతూనే ఉండాలి. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి, దేవుని వైపు తిరగాలి. ప్రభువా, ఏది విడిచిపెట్టలేకపోతున్నాము కనుక దేవుని మహిమపరచలేకపోతున్నాం, వాక్యాన్ని చదవలేకపోతున్నాం, దేవుని మహిమపరచలేకపోతున్నాం. ఈరోజు మేము చేసుకున్న తీర్మానాన్ని దీవించమని యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.